బీజింగ్, టోక్యో, మాస్కో లాంటి ప్రపంచ మేటి నగరాల్లో మాదిరిగానే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ కూడా ఒక మెగా డెవలప్మెంట్ జరగబోతోంది. ఎందుకంటే ఇది నగర భవిష్యత్తుని తీర్చిదిద్దే ఒక విజన్. ఇప్పటికే మనకు ఇంటర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని మించి ఉండేలా 342 కిలోమీటర్ల RRR ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణ వ్యయాన్ని పూర్తి స్థాయిలో భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇది 2 దశలుగా నిర్మించబడుతుంది. ఫేజ్ 1 సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్లు. ఫేజ్ 2 చౌటుప్పల్ నుంచి షాద్నగర్ మీదుగా తిరిగి సంగారెడ్డి వరకు 194 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్న 6 జిల్లాల అభివృద్ధికి ఒక గేట్వేలా మారబోతోంది. భువనగిరి, షాద్నగర్, కందుకూర్, తూప్రాన్, గజ్వెల్, నాగులపల్లి వంటి స్ట్రాటజిక్ టౌన్లు దీని ద్వారా మెట్రో పరిధిలోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ఖర్చు సుమారు 26,500 కోట్లుగా అంచనా వేయబడింది. ఫేజ్ 1లో భూముల సేకరణ దాదాపుగా పూర్తి కావడంతో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఫేజ్ 2 విషయం కూడా ఇప్పటికే ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఈ రోడ్లో కనెక్ట్ అయ్యే కీలక జంక్షన్లు మోతిగంపూర్, గజ్వెల్, నాగులపల్లి, భువనగిరి, చౌటుప్పల్, షాద్నగర్, గాపూర్. అంతేకాదు ఈ ప్రాజెక్టుతో పాటు ORR నుండి RRR వరకు కలిపేలా 60 రేడియల్ రోడ్స్ నిర్మించబోతున్నారు. ఇవి సుమారు 1700 కిలోమీటర్ల పొడవున నిర్మించబోతున్నారు. ఒకసారి హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాప్ పరిశీలిస్తే ఇది కేవలం ఇండియన్ మెట్రోలా కాకుండా మాస్కో మోడల్లా వలయాకార అభివృద్ధి వలయంలా కనిపిస్తుంది. మాస్కో మెట్రో 3 రింగులతో ఉన్నట్టుగానే హైదరాబాద్ కూడా IRR, ORR, RRRలతో గ్లోబల్ మెట్రో మోడల్గా మారబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదంతా రియల్ ఎస్టేట్ కోణంలో చూస్తే ఇప్పటికే భువనగిరి, షాద్నగర్, తూప్రాన్, కందుకూర్ వంటి ప్రాంతాల్లో భూమి ధరలు గగనాన్ని తాకుతున్నాయి. ఇంకా RRRకి సంబంధించిన పూర్తి ప్రాజెక్టు రిపోర్టు బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు కొనాలా, వేచి చూడాలా అని. స్మార్ట్గా ప్లాన్ చేసి తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ క్లియర్ టైటిల్ అసెట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.